లేదు. తెనాలి రామకృష్ణుడు రాజ్యసభకు వెడుతూ ఉంటే ఒక అతను వచ్చి బట్టల మూట ఎత్తుకుని వచ్చి ఒక ఆయన, ఏమంటే మీరు పౌలు మీరు పద్యాలు చెబుతారు, నేను సమస్య ఇస్తాను పూరించండి అన్నట్టు. అంటే ఎవరు పడితే వాళ్ళు వచ్చి అడుగుతూ ఉంటే ఈయన చెప్పాల్సిందని కవెంటే లోకిపోతాడా, పోనీ వీడు ఏమైనా రూపాయి ఇస్తాడా ఇవ్వడం అని ఆయన కొంచెం అనిపించింది. కానీ మరి చెప్పనంటే అదో గొడవ కదా, ఆయన ఏదో ఏంటో చూస్తాను కదా. కుంజరయూధంబు దోమకుత్తుకజొచ్చెన్ అని సమస్య ఇచ్చాడు. కుంజరయూధం అంటే ఏనుగుల గుంపు, అది దోమకంఠంలో ప్రవేశించింది. ఏనుగు ఎంత ఉంటుంది, దోమ ఎంత ఉంటుంది? ఏనుగు వెళ్ళి దోమకంఠంలో ప్రవేశించడం, పైగా ఒక ఏనుగు ప్రవేశించడమే కష్టం. కుంజర యూధము అంటే 100 ఏనుగులు ఎలా ప్రవేశిస్తాయి? ఇది సమస్య. ఈ సమస్యల్ని పూరించడంలోనే మనిషి బుద్ధి బాగా వికసిస్తుంది. ప్రతి అవధానంలో ఒక సమస్య ఉంటుంది. అటువంటి అవధానాలు 325 చేశాను నేను. శతావధానంలో 25 సమస్యలు ఉంటాయి. అటువంటి శతావధానాలు 10 వరకు చేశాను నేను. సహస్రావధానంలో ఇటువంటి సమస్యలు 250 ఉంటాయి. అటువంటిది ఒకటి చేశాం, 250. అన్ని సమస్యలు పరిష్కరించినటువంటి వ్యక్తికి కుటుంబంలో సమస్య ఒక్క సమస్య కాదు, సమాజంలో సమస్య అసలే సమస్య కాదు, చాలా ఈజీగా వెళ్ళిపోతాయి. సాహిత్యం చేతిలో ఉంటే మెరుపులా పనిచేస్తుంది బుద్ధి. ఎవరిని నొక్కాలో అక్కడ నొక్కేస్తే మొత్తం అన్నీ బాగుంటాయి. అది అక్కడి నుంచే వస్తుంది. అందుకని ఆయన వచ్చి కుంజరయూధంబుదో అమకుత్తుకజొచ్చి అనగానే తెనాలి రామకృష్ణుడికి మంట పడింది. అడుగుతుంటే పద్యాలు చెబుతూ ఉండాలా మేము ఇక్కడ? కృష్ణదేవరాయలు బంగారం ఇస్తాడు, నువ్వేమిస్తావు, నీకు ఎందుకు చెప్పాలి అని వాడిని తిడుతూ పద్యం చెప్పాడు. సమస్య పూర్తి చేశాడు తిడుతూ. గంజాయి త్రాగి దుష్టుల సంజాతముతోడ కళ్ళు చవిగొన్నావు, గంజాయి త్రాగి దుష్టుల సంజాతముతోడ కళ్ళు చవిగొన్నావు. ఇంకో మాట కూడా అనేసి, కొడుక ఏ కుంజరయూధమ్ము దొమకుత్తుకజొచ్చి అన్నాడు. తెలంగాణ భాషలో తిట్టాడు కొడుక అని. అక్కడ కొడుక అనేది తిట్టు, మన దగ్గర కాదు. అక్కడ పొరపాటున కొడుక అన్నారంటే పెద్ద తిట్టేది, మన దగ్గర ఏం కాదు. అందుకని ఏ గంజాయి తాగావా, పనికిమాలిన వాళ్ళతో స్నేహాలు చేసావా, కళ్ళు తాగావా, ఏంట్రా మాటలు? ఏనుగులు గుంపు పోయి దోమకంఠంలో ప్రవేశించడం ఏమిట్రా? బుద్ధి ఉందా లేదా? నీ ఇష్టం వచ్చినట్టు ఇస్తే మేము పద్యాలు చెబుతామా అని వాడు ఇచ్చిన బాధాన్ని పద్యాలను బట్టి ఏ కుంజర యోధం, ఏ ఏనుగులు గుంపు వచ్చిందిరా నాకు చూపించు అని పోయాడు వాడు. వీడు చూపించలేదు. కానీ ఊరుకోడండి, అవమానపడిన మనిషి ఎప్పుడూ ఊరుకోడు. ఈ తెనాలి రామకృష్ణుడికి సభలో శత్రువు ఎవడో అని కనిపెట్టాడు. దూర్జటి అని ఒక ఆయన ఉండేవాడు, ఆయన శివభక్తుడు. అది దృష్టిలో పెట్టుకుని ఈయన ఈ మాట పట్టుకెళ్ళి దూర్జటికి చెప్పి, నేను అడిగితే ఇలా చెప్పాడు, నన్ను తిట్టాడు. గంజాయి తాగావా అన్నాడు, పనికి మనవాళ్ళతో స్నేహం అన్నాడు, కళ్ళు తాగావా అన్నాడు. ఇదే సమస్యను మీరు కృష్ణదేవరాయలతో ఇప్పించండి, ఏం చేస్తాడో చూద్దాం. ఆయన కూడా ఇలాగే అంటాడా అంటే? దూర్జటి కృష్ణదేవరాయలతో చనువే, పైగా వయస్సులో కృష్ణదేవరాయల కంటే దూర్జటి పెద్దవాడు. అందుకని వెళ్ళి ఒకసారి ఇది అడగండి, తెనాలి రామకృష్ణుడిని చెప్పమన్నాడు అన్నాడు. అడుగుదాం, దానికే ఉందని. పాపం ఆ మహారాజు నిష్కల్మష చక్రవర్తి కదా. అందుకని సభలో నేను ఒక సమస్య ఇస్తున్నాను, దీన్ని తెనాలి రామకృష్ణ వారే పూరించాలి. కుంజరయూధంబు దోమకుత్తుకజొచ్చి నన్ను ఇచ్చాడు. ఇప్పుడు కవికి పరీక్ష. ఇప్పుడు అమ్మవారిని ఆశ్రయించాల్సింది. అడిగింది కృష్ణదేవరాయలు, ఇష్టం వచ్చినట్టు తిడితే కుదరదు. ఇక్కడ ఉన్న పదవులు పోతాయి, పైగా శిక్షలు కూడా వస్తాయి. కానీ ప్రతిభ వెంటనే పద్యం మార్చేశాడు. రంజన చెడి పాండవులు హరిభంజనులై విరటుగొల్వ పాల్పడిరి, రంజన చెడి పాండవులు హరిభంజనులై విరటుగొల్వ పాల్పడిరి. అకట సంజయ ఏమని చెప్పుదు, సంజయ ఏమని చెప్పుదు, కుంజరయూధంబు దోమకుత్తుకజొచ్చెన్. పాండవులు ఎంత మహానుభావులయ్యా, ధర్మరాజు ఎంత వీరుడు, భీమార్జునులు ఎంత వీరులు, నకుల సహదేవులు ఎంత వీరులు, వారి ఉపాసనలు ఎటువంటివి. అటువంటి మహానుభావులైన వాడు కూడా వాళ్ళ కర్మగాలి అజ్ఞాతవాసంలో 1 ఏడాది విరాట మహారాజు కొలువులో రహస్యంగా ఉండవలసి వచ్చింది కదా. ఏనుగులు దోమకంఠంలో చేరడం అంటే ఇదే కదా అని చెప్పాడు ఆయన. ఇది ఏనుగు అనగానే ఏనుగు, దోమ అనగానే దోమ అనుకోకూడదని కవిత్వంలో సింబాలిజం ఉంటుంది ఎప్పుడు కూడా, ప్రతీకాత్మకతే కవిత్వం. అందుకని పాండవులు ఏనుగులు అన్నాడు. వాళ్ళు 5గురు ఉన్నారు పైగా, అలాంటి వాళ్ళే. ఆకారం కూడా అటువంటిదే. అలాగే ఈ విరాట్ రాజు వాళ్ళ దృష్టితో చూస్తే దోమే. మత్స్యరాజ్యం ఎంత చిన్నది, పాండవులు పరిపాలించిన హస్తినాపుర రాజ్యం, ఇంద్రప్రస్థం చాలా పెద్దవి, యావత్ భారతదేశం సుమారుగా చెప్పాలంటే. మరి అందులో ఇదంతా. అందుకని అటువంటి వాళ్ళు కూడా వెళ్ళి వాళ్ళ కాలం కర్మ కలిసి రాక, ఒకడు వంటవాడుగా, ఒకడేదో కాలక్షేపం పంచాంగాలు చెప్పే బ్రాహ్మడుగా, ఒకడేమో నాట్యం నేర్పుకుంటూ, ఒకడు గోవులు కాసుకుంటూ, ఒకడు గుర్రాలు కాసుకుంటూ బతకాల్సి వచ్చింది అంటే కర్మ కాకపోతే ఏమిటిది? ఏనుగుల గుంపు వెళ్ళి
దోమకంఠంలోంచి వచ్చినట్టే కదా అన్నాడు. ఇలాగ సందర్భానుసారంగా సరస్వతీ కటాక్షం ప్రకారం వాళ్ళు పద్యాలు చెప్పి సభారంజనం చేశారు. ఇదే సమస్య నేను సహస్రావధానం చేస్తుంటే ఇచ్చారు, మళ్ళీ మనం కొత్తగా ఉపయోగించాలి. మేము తెల్లారి రామకృష్ణ పాత్ర చాలాసార్లు వేశా, కానీ నాకు ఈ సమస్య ఇస్తే నేను మళ్ళీ ఆ పద్యం చెబితే కుదరదు, అప్పగించామంటారు. కుంజరయూధంబు దోమకుత్తుగజొచ్చని గరికపాటి వారు మీరు పూర్తి చేయండి ఈ సమస్య అన్నారు. నేను వేరే ఊహ చేయాలి. ఎప్పుడు 100 పూలు వికసించని 1000 భావాలు వర్ధిల్లని కాపీ కొట్టే ప్రయత్నం చేయకూడదండి. కొత్తగా ఆలోచించాలి, మనిషి కొత్తగా ఆలోచించాలి. ఖచ్చితంగా దొరుకుతుంది మార్గం, అనుమానం ఏంలా. నాకు ఇంకో మార్గం దొరికింది. అసలు కుంజర అనగానే ఏనుగనే ఎందుకు అనుకోవాలి? కుమ్ తీసేయి, జర అంటే ముసలితనం, జరాభారం అంటారు, జరామరణాలు అంటారు. జర అంటే ముసలితనం. ఓ జర యూధమ్ము దోమకుత్తుగజొచ్చన్, ఈ కుమ్ తీసేయగానే జర అంటే ముసలితనం అనే అర్థం స్ఫురించగానే నాకు వేరే ఆలోచన వచ్చింది. యుద్ధం జరుగుతోంది, అభిమన్యుడు యుద్ధం చేస్తున్నాడు. సంజనిత వీర్యవంతులు భంజితులు అభిమన్యు చేత, అభిమన్యుడి చేతుల్లో మొత్తం కౌరవ సైన్యం అంతా నాశనం అయిపోతుంటే దుర్యోధనుడికి మంట ఎత్తింది. రాదా మరి? అభిమన్యుడు 13వ రోజు యుద్ధం చేస్తున్నాడు, భయంకరమైన యుద్ధం చేస్తున్నాడు. ద్రోణాచార్యుడు అప్పుడు ద్రోణపర్వం, అది ద్రోణుడు సైన్యాధిపతి కౌరవ సైన్యానికి. అభిమన్యుడు యుద్ధానికి కౌరవ వీరులు ఎవరు తట్టుకోలేకపోతున్నారు. దాంతో దుర్యోధనుడికి ఒక అనుమానం వచ్చింది, ద్రోణాచార్యుడు అభిమన్యుడు తట్టుకోలేకపోతున్నాడు, రేపు అర్జునుడు వస్తే మనం లోకంలో అంటూ ఉంటాం, నిన్నేంటి నీ బాబును కూడా కొడతా, వాడు ఏదో పెద్ద గొప్పవాడైనట్టు, వాడు వీడికంటే ముసలాడు, బాబును కొట్టడమే తేలిక కొడుకును కొట్టడం కంటే. కొడుకును కొట్టడం కంటే బాబును కొట్టడమే తేలిక, వాడు ముసలాడు కదా. కానీ మనం అంటూ ఉంటాం, నిన్నేంటి నీ బాబును కలిపి కొడతా అంటాం కదా. అలాగే దుర్యోధనుడికి అనుమానం వచ్చింది, ద్రోణాచార్యులు అభిమన్యుడిని ఎదుర్కోలేకపోతున్నాడు, ఇంత సైనికులు ఉండి ఇంతమంది ఉండి, అర్జునుడు వస్తే ఎలా ఎదుర్కొంటాడు, ఆయన శిష్యుడు కూడా కదా, ప్రేమ కూడా ఉంటుంది కదా అని ఒళ్ళు మండి ద్రోణాచార్యులను ఆక్షేపిస్తున్నాడు. సంజనిత వీర్యవంతులు భంజితులు అభిమన్యు చేత బండనమే దిక్కుంజేరెను, బండనమే దిక్కుంజేరెను, గురువర గురువర నీకుంజర నీకుంజర యూధమ్ము దోమకుత్తుగజొచ్చ. ఎంత మహానుభావులయ్యా, నీకు ఇచ్చిన జట్టు ఎటువంటి ద్రోణాచార్య, నీ బావమరిది కృపాచార్యులు ఏమయ్యాడు, మీ అబ్బాయి అశ్వత్థామ ఎటువంటి వీరుడు, మా తమ్ముళ్ళు 100 మంది 99 మంది ఎటువంటి వాడు, నేను ఎటువంటి వాడు, ఇంతమంది ఉండి అభిమన్యుడిని ఓడించలేకపోతున్నాడు. కర్ణుడు ఎటువంటి వాడు, ఇంతమందిని ఉపయోగించుకోలేకపోతున్నావు సేనాధిపతి అయి ఉండి. భీష్మ పర్వంలో కర్ణుడు యుద్ధం చేయలేదు, ద్రోణ పర్వంలో చేశాడు కదా, నువ్వు ఉపయోగించుకోవచ్చు కదా, నువ్వు సేనాధిపతి, నువ్వు ఎలా చెప్తే ఆయన వింటాడు. నీకు ఉపయోగించుకోవడం చేత కావట్లేదు, ఎందుకంటే దుర్యోధనుడికి గెలుపు కావాలి. గురువు మీద గౌరవం, తండ్రి మీద గౌరవం లేని వాడికి గురువు మీద గౌరవం ఏముంటుందండి. నా తలకాయ, తెలుగులో సామెత, మామగా తండ్రిని తన్నిన తనయుడు మామగారి మగమనకు మంగళహారతి ఇచ్చునా అంటాడు. తండ్రిని తన్నట్టు వాడు మామగారికి మంగళహారతి ఇస్తాడు, వీడి ముందే తంతాడు. తండ్రి మీదే లేని గౌరవం మామగారి మీదే ఉంటుందండి. దుర్యోధనుడికి తన తండ్రి మీదే గౌరవం లేదు, గురువుల మీదే ఉంటుంది గౌరవం. అందుకని గురువును ఆక్షేపించాడు. సంజనిత వీర్యవంతులు భంజితులు అభిమన్యు చేత, బ్రహ్మాండమైన బలపరాక్రమాలు కలిగిన వాళ్ళంతా కుర్రాడు, ఇంత చేస్తే 17 ఏళ్ల వయస్సు లేదు, వాడి చేతిలో అందరూ ఓడిపోయారు. బండనం ఏ దిక్కుంజేరెను, యుద్ధం అంతా ఎక్కడికి పోయిందా, శ్మశానానికి పోయిందా? గురువరా, నువ్వు గురువు అయితే కావచ్చు కానీ నీకు జరా, నీకు ముసలితనం వచ్చేసిందే, రిటైర్ అయిపోయిన వాళ్ళ చేత యుద్ధం చేయించడం నాదే తప్పు. కాస్త యువకులను పెట్టుకోవలసింది గట్టిగా. మీ ముసలాళ్ళు ఎంతకంటే ఏం ఆలోచిస్తారు? ఆక్షేపించినప్పుడు ఇలాగే ఉంటుంది కదా. గురువరా నీకుంజర, కుంజర అనేదాన్ని విడదీసాం, నీకున్ అన్నాం అంటే నీకు అని అర్థం. అక్కడ జర నీకు ముసలితనం వచ్చింది. యూధము అంటే సైన్యం. ఈ సైన్యం దోమకుత్తుకొచ్చిన దోమపాటి కూడా చెయ్యని అభిమన్యుడి చేతిలో బలైపోతుంది అని కొత్త పద్యాన్ని చెప్పడం జరిగింది. అంటే ఒక సమస్యని 100 రకాల పరిష్కారం చేయొచ్చు. ఇప్పుడు జీవితం కోసం చెబుతున్న యువతరం ఎవరు కంగారు పడద్దు. ఉద్యోగం పోవచ్చు, సంసారంలో ఇబ్బందులు రావచ్చు, ప్రమోషన్ రాకపోవచ్చు, ఉన్న జీతం తగ్గిపోవచ్చు, పని భారం పెరగచ్చు. వెంటనే ఆత్మహత్య చేసేయకూడదు, కొంచెం ఆగాలి, ఓపిక పట్టాలి. ఈ పరిష్కారం కాకపోతే ఇంకో పరిష్కారం ఉంటుంది సమస్య ఖచ్చితంగా. ఒకడు చెబితే విన్నవాడు ఇంకోళ్ళు చెబితే వింటారు. ప్రతివాడికి ఓ గాడ్ ఫాదర్ ఉంటాడు, వాడు చేసి చెప్పించాలి. మన పిల్లలు మనం చెబితే వినరండి, కానీ వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తే వింటారండి. అదొకటి. ఏం చేస్తాం అప్పుడు? ఏం చేయాలి? మనమే ఆ ఫ్రెండ్కి ఫోన్ చేసి వీడికి తెలియకుండా వాడిని రప్పించి వాడి కాళ్ళు ఎట్టుకుని మా వాడికి గీతోపదేశం చేయరా అని చెప్పాలి. వాడు వింటాడు. వాడు మళ్ళీ వాళ్ళ నాన్న మాట వినడం, మన మాట వింటాడు. అదో సైకాలజీ.
అదో సైకాలజీ. పెరట చెట్టు మందుకు పనికిరాదు, వాళ్ళ నాన్న వాడికి పనికిరాడు, మనం పనికొస్తాం. అందుకే నాయన నా గురించి ఈ పని చేయరు, మీకు ఎందుకు ఊరుకోండి గురువుగారు, నేను చూసుకుంటా అంటే అప్పుడు చూసుకుంటాడు ఖచ్చితంగా. వాడు ఏం మందు వేస్తాడో తెలియదు, వాడు మాయలో పడిపోతాడు వీడు. మనకి పని జరగడం కావాలి కదండి. నేను చెబితే వినవా, ఇక నీకు నాకు అన్నాక అనకూడదు. ఇక్కడ ఎక్కడ వదిలేసుకుంటాం బంధాలన్నీ. అలా 100 పరిష్కారాలు ఉంటాయి. అందుకని ఇంకో రకమైన పరిష్కారం ఇది. ఈ రకంగా నడిచేది సభ. ఇంకో